వెల్కమ్ బ్యాక్ టు సాయి లలిత రియాలిటీ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ చూడండి, ప్రాపర్టీ డీటెయిల్స్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు 3 BHK డూప్లెక్స్ విల్లా గైస్. ఇక్కడ మీకు 33 feet రోడ్ అయితే ముందర ఉంటుంది. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ లోపలికి వెళ్ళేసి డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాపర్టీ లోపలికి వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెటిఫైడ్ టైల్స్. అక్కడ మీకు ఫాల్ సీలింగ్ వర్క్ అనేది ఎవ్రీథింగ్ రెడీగా ఉంది. ఇది రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ గైస్. సో ప్రాపర్టీ వచ్చేసి మనకు అరౌండ్ 3000 square feet బిల్డప్ ఏరియాలో ఉంది ప్రాపర్టీ. సో ప్రాపర్టీ మనకు వచ్చేసి ఏఎస్ రావు నగర్ ఈసీఎల్ కాప్రా దగ్గర ఉంది. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,45,00,000 చెప్తున్నారు. అది స్లైట్లీ నెగోషియబుల్. దీనికి ఇంకోటి ఏంటంటే లోన్ కూడా అవైలబుల్ ఉంది గైస్. సో ఒకసారి మనము పైకి వెళ్ళేసి పై కూడా చూద్దాము. సో మీకు ఎవరికైనా ఈసీఎల్ సరౌండింగ్లో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మన సాయి లలిత రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ అవ్వండి. సో సాయి లలిత రియాలిటీ వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో పైకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్గా ఫ్లోరింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ దగ్గర నుంచి ఇంటీరియర్ ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి డోర్స్ కానీ తర్వాత ఇక్కడ వాష్రూమ్ ఫిట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ప్రాపర్టీలో మనకు బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ 3000 బిల్డప్ ఏరియాతో ఉన్నటువంటి ఈ డూప్లెక్స్ విల్లా 3 BHK ప్రాపర్టీ. సో 178 square yardలో ఉంది గైస్. సో మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే 1,45,00,000 చెప్తున్నారు ఓనరు. అది స్లైట్లీ నెగోషియబుల్. మీకు లోన్ కూడా అప్లికేబుల్ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను మన సాయి లలిత రియాలిటీ ఫౌండర్ గారు రవివర్మ గారి నెంబర్ అయితే డిస్ప్లే పైన ఇస్తాను. కాల్ చేసి మీరైతే సైట్ విజిట్ అయితే చేసుకోండి. అలానే ఈసీఎల్ సరౌండింగ్లో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ కావాలంటే కూడా అప్రోచ్ అవ్వండి. మన ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.